పిల్లరా, కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనాన్ని చూస్తే, ప్రభువు మనస్సును ఎరిగి ఆయనకు బోధింపగలిగిన వాడెవడు? మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారము. ఈ మాట మనం చెప్పగలమా? అపోస్తలుడైన పౌలు చెప్తా ఉన్నాడు, మనమైతే క్రీస్తు యొక్క మనస్సును కలిగిన వారం. పిల్లరా, ఈరోజు యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క మనస్సు మనం కలిగి ఉండాలి. ఆయన మనస్సు ఏంటి అని మనం అడిగితే, ఎవరు నాశనం అయిపోతున్నారో వారిని రక్షించడమే నా మనసులో ఉన్న ఉద్దేశం. హల్లెలూయా. నశించుతున్న దానిని వెతికి రక్షించడం ఆయనకు మనస్తత్వం. పిల్లరా, ఆయన ఉద్దేశం అంతా కూడా అదే. ఈరోజు మన ఉద్దేశం ఏమై ఉంది? అపోస్తలుడైనటువంటి పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో కూడా అదే మాటను మనం చూడగలుగుతాం. పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి కూడా చెప్తూ అంటాడు, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. హల్లెలూయా. పిల్లరా, ఈ సమయంలో మనం అందరం గమనిస్తే, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. పిల్లరా, ఈరోజు ఆయన పిల్లలు అని చెప్పుకుంటూ ఉన్నాం, ఆయన వారసులు అని చెప్పుకుంటూ ఉన్నాం. ఇప్పుడు మనం అందరూ కూడా ప్రభువారికి వారసులమేనా? అన్నవారందరూ కూడా లేదు చెప్పండి. నేను దేవుని యొక్క రాజ్యానికి వారసుడిని, దేవుడికి ఉన్న సమస్తానికి నేను వారసుడిని అన్నటువంటి మనందరం కూడా మరొకసారి రెండు చేతులెత్తి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. పిల్లరా, మన వారసత్వం పొందడం అంటే ఎంత ఇష్టమో. అమ్మ నాన్న ఎంతో కష్టపడి మొత్తం మీద ఉన్నంతలో ఎంతో కొంత సంపాదిస్తే ఆ కన్న బిడ్డలు ఎలా మాట్లాడతారో తెలుసండి. ఇదిలోకి వచ్చి మాట వినరు, చెప్పింది చేయరు. పైగా సమాజంలోకి వచ్చి ఏమంటారంటే, అదంతా నాది కాకపోతే ఎవరిది? నాకు ఈ మధ్యకాలంలో ఒక ప్రశ్న వచ్చింది, నేను మీకు చెప్తాను, జవాబు తెలిస్తే నాకు చెప్పండి తర్వాత. ఏంటా ప్రశ్న అంటే, తల్లిదండ్రులు కొంత ఆస్తి సంపాదించారు, పిల్లలు ఆ ఆస్తిని పొందడానికి అర్హులా కాదా? చెప్పండి, అర్హులా కాదండి? అర్హులే. ఏ తండ్రి అయినా ఏ తల్లి అయినా కాదు అంటే జిల్లా కోర్టుకి, హైకోర్టుకి, సుప్రీంకోర్టు వరకు వెళ్ళిపోతారు. ఇంకా మొత్తం మీద ఎలాగోలాగా సాధించుకునే ప్రయత్నం చేస్తారు, ఎందుకంటే ఆ అవకాశం ఉంది కాబట్టి. ప్రతి తల్లిదండ్రుల యొక్క ఆస్తులకు వారసులు ఎవరు? పిల్లలు. ఇప్పుడు పిల్లలకి ఆస్తులన్నీ పనిచేశారండి. పిల్లలకి ఆస్తులన్నీ పనిచేశారు. ఎవరి ఆస్తులు వాళ్ళకి పనిచేశారు, తీసుకుని వెళ్ళిపోయారు. అందులో ఒక్కొక్కరికి 1 లక్ష రూపాయలు ఇచ్చేశారు అనుకుందాం. ఈ 1 లక్ష రూపాయలు ఒక్కొక్క కొడుకు తీసుకొని వెళ్ళి ఆడ 1 లక్ష రూపాయలు తీసుకొని వాడికి ఉద్యోగం సంపాదించుకొని వాడికి ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉండి 1 కోటి రూపాయల ఆస్తిని సంపాదించుకున్నాడు ఒక కొడుకు. పిల్లరా, ఇప్పుడు ఆ తండ్రికి ఆ కొడుకు ఆస్తిలో వాటా కోరే హక్కు ఉందంటారా? అది నా ప్రశ్న. జవాబు తెలిస్తే తర్వాత అయినా చెప్పండి అంటున్నాను. అందుకే పిల్లరా, తండ్రి ఆస్తిలో వారసులు అని సుప్రీంకోర్టు వరకు వెళ్ళి వాటా తెచ్చుకుంటారు. ఇప్పుడు కొడుకు తనంతట తానుగా నిలబడి చాలా సమృద్ధిగా సంపాదించాడు, తండ్రి స్థితి సరిగా లేదు. ఇప్పుడు తండ్రి కొడుకు విషయంలో కోర్టుకు వెళ్ళి, నా కొడుకు చాలా ఆస్తిపరుడిగా ఉన్నాడు కనుక అతని ఆస్తిలో నాకు వాటా కావాలి అని తండ్రి అడిగే హక్కు ఉందంటారా? అదే నాకు తెలక మిమ్మల్ని అడుగుతున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పిల్లరా, ఈరోజు ఈ సమాజంలో వారసత్వాన్ని పొందాలని మనం చాలా తాపత్రయపడతాం. మనం పని చేసినా చేయకపోయినా, వారి మాట వినినా వినకపోయినా ఖచ్చితంగా వారసత్వం కావాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఈరోజు పిల్లరా, ప్రభు అన్నాడు, మీరందరూ కూడా నా రాజ్యానికే వారసులు అన్నాడు. చప్పట్లు కొట్టు సార్, దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, దేవుని బిడ్డలమైన మనందరం కూడా దేవునికి వారసులు. క్రీస్తు యేసు ప్రభుల వారికి వారసత్వం కలిగిన వారిగా, వారసులుగా మనం ఉండాలి అంటే క్రీస్తు యేసు యొక్క మనస్సును మనం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు యొక్క మనస్సు ఏంటి?
ఆయన పరలోక రాజ్యం విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక తన్ను తానే రిక్తునిగా చేసుకొని తను తానే తగ్గించుకొని దీన స్థితికి ఆయన తను తాను తగ్గించుకొని దిగి వచ్చాడు. దేవునికి స్తోత్రం. దీనులైన మనందరినీ ప్రేమించడానికి, ఉద్ధరించడానికి, ఘనపరచడానికి పిల్లరా ఆయన తను తాను తగ్గించుకున్నాడు. తగ్గించుకునే మనస్సు కలిగిన వాడిగా కనబడుతున్నాడు ఆయన. అది క్రీస్తు యేసుకున్న మనస్సు. హల్లెలూయా. ఇక సాయంత్రం వేళ దేవుని వాక్యం ఉంటున్నటువంటి సహోదరి సహోదరులారా, మనమందరం కూడా ప్రభు యొక్క వాక్యాన్ని వింటున్నాం, ప్రభు వైపే చూస్తూ ఉన్నాం, ప్రభు బిడ్డలమని చెప్పుకుంటున్నాం. కానీ ఆయన మనస్సు కలిగిన వారిగా ఉన్నామా? ఈరోజు క్రీస్తు యేసు యొక్క మనస్సును మనం కలిగి ఉంటే ఖచ్చితంగా దేవుడు దానికి తగినటువంటి ఆశీర్వాదాలు ఇస్తాడు. ఆ మనసు ఎప్పుడైతే మనకుంటుందో ఆ లక్షణాలు వేరుగా ఉంటాయి. పిల్లారా, ఈరోజు అటువంటి లక్షణాలు కలిగిన వారిగా మనం ఉండాలి. అండ్ ఆ యొక్క క్రియలు వేరుగా ఉంటాయి పిల్లారా, ఆ మాటలు వేరుగా ఉంటాయి, ఆ ఆలోచనలు వేరుగా ఉంటాయి, ఆ పనులు వేరుగా ఉంటాయి. పిల్లలు ఈ లోకానికి వేరు అనిపిస్తాయి కనుక వాక్యానికి సరిగా ఉంటాయి. ఈ యొక్క సమయంలో మనమందరం కూడా క్రీస్తు యేసునకు కలిగినటువంటి ఆ మనస్సును మనము కలిగి ఉండాలి.